ఆయ్ ఓపో బంగారమే, నా బంగారు రాజు, చిన్ని కొడుకు. నువ్వు ఉడలా చూస్తే వీడియో చేయలేను కదా నేను, చిన్ని కొడుకులే. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్, నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి షాపింగ్ హాల్ అనమాట. సో షాపింగ్ హాల్ చాలా క్విక్గా చూపిస్తాను, ఎందుకంటే నేను ర్యాండమ్గా పర్చేస్ చేశాను అండ్ ఆల్సో కొంచెం నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించి అవే పర్చేస్ చేశాను. అండ్ ఆల్సో మెయిన్ ఈ టాప్ పర్చేస్ చేశాను అనమాట. నాకు ఈ టాప్ చాలా బాగా నచ్చింది. మెయిన్ ఈ టాప్ నేను సారీస్ మీదకి పే చేద్దామని చెప్పి తీసుకున్నా, సారీస్ మీదకి స్కర్ట్స్ మీదకి పే చేద్దామని చెప్పి తీసుకున్నా. సో మనం క్విక్గా లేట్ చేయకుండా షాపింగ్ హాల్కి వెళ్ళిపోతాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఫస్ట్ ఇది వచ్చేసి టాప్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఎండాకాలంలో అస్సలు వేసుకోలేము. నేను ఇప్పుడు వేసుకున్నాను కానీ నాకు మొత్తం వీప్ అంతా మొత్తం స్వెట్ అనమాట, అస్సలు వేసుకోలేము. బట్ ఇది నేను మెయిన్ శారీస్ మీదకి అని చెప్పి పర్చేస్ చేశాను. మెయిన్ ఫుల్ స్లీవ్స్ చాలా రోజులు అయింది ట్రై చేసి. నేను కాలేజ్ టైమ్స్లో ఫుల్ స్లీవ్స్ వేసుకునేదాన్ని, బట్ ఇప్పుడు అసలు వేసుకోవట్లేదు. అందువల్ల ఫుల్ స్లీవ్స్ ఈ మధ్య తెగ్గుకుంటున్నాను అనమాట. సో అందులో చేసేది ఇది స్కర్ట్స్ మీదకి అండ్ శారీస్ మీదకి బ్లౌజ్ కింద చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి ఎప్పుడైనా సరే. కాటన్ శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది అండ్ ఆల్సో లెనిన్ శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇలా కొంచెం దీని ఏమంటారు, సమ్మర్లో మనం చలికి కానీ థర్మల్ వేర్ ఉంటుంది కదా, థర్మల్ వేర్ టైప్లో ఉంటుంది అనమాట ఈ ఫ్యాబ్రిక్. సో నేనైతే డబుల్ ఎక్సెల్ తెప్పించాను. సో నేను వేసుకున్నది, నేను ఏదైతే స్కర్ట్తో పర్చేస్ చేశానో నేను పక్కన వీడియోస్ యాడ్ చేస్తాను. యాక్చువల్గా నేను ఇందు మీద అసలు స్కర్ట్ పర్చేస్ చేయలేదు. ఒక టాప్ ఉంటే దాన్ని ఫోల్డ్ చేసి స్కర్ట్ లాగా వేసుకొని ట్రై చేశాను. ఇంకా నేను స్కర్ట్ అయితే కొనుక్కోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంత వెస్ట్రన్ వేర్ యూస్ చేయను, బట్ నేను ఇప్పుడు వెస్ట్రన్ వేర్ ఎక్కువ నేను ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టుగా ఉందన్నమాట నాకు బట్టల విషయంలో. సో అందువల్ల ఏదైనా ట్రై చేయాలి అనుకుంటే ఇప్పుడే ట్రై చేద్దామని, తర్వాత ఇంకెప్పుడు ట్రై చేస్తాం అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అందువల్ల ఇది తీసుకున్నాను. చాలా బాగుంది, 10 out of 10 అనమాట. డెఫినెట్లీ ప్రిఫర్ చేయండి మీరు కనుక స్కర్ట్స్ ఇలాంటివి ఏమైనా మీరు ట్రై చేయాలనుకుంటే. అండ్ దీనికి జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు, బట్ స్కర్ట్ మీద అయితే ఫుల్ బాగుంటుంది. ఫుల్ స్లీవ్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఆల్సో బ్రౌన్ ఇప్పుడు అల్టిమేట్ కలర్ అయిపోయింది కాబట్టి. సో ఇది ఫస్ట్, ఇది చాలా బాగుంది క్వాలిటీ, ఓకేనా. అండ్ సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇది. ఇవి ఆల్మోస్ట్ నేను అన్ని డ్రెస్సెసే తీసుకున్నాను, ఇది ఒకటే మాత్రమే టాప్ తీసుకున్నా, అన్ని డ్రెస్సెసే తీసుకున్నా. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది. డ్రెస్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి, ఇది కూడా మనం సమ్మర్లో వేసుకోలేము. మీరు కనుక సమ్మర్లో ఇది వేసుకొని ఎండలోకి వెళ్ళారంటే నన్ను కంపల్సరీ తిట్టుకుంటారు, అంత థిక్ మెటీరియల్. ఇది మెయిన్ వింటర్స్ కోసం అనమాట. అండ్ ఆల్సో మీరు ఇప్పుడు సమ్మర్లో చాలా మంది వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు కదా హిల్ స్టేషన్స్కి, అలాంటప్పుడు బాగుంటుంది. అండ్ అల్టిమేట్ ఉంది డ్రెస్ అయితే. అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నేనైతే స్కిన్ కలర్ తీసుకున్నాను. సో డ్రెస్ అయితే మనకి ఇలా వస్తుంది ఓవరాల్గా. సేమ్ థిక్ మెటీరియల్ వస్తుంది. ఇది మెటీరియల్ ఏంటనేది నేను చూశాను కానీ నాకు గుర్తు రావట్లేదు మెటీరియల్ ఏంటనేది. సో స్కిన్ సాలిడ్ కలర్, వీ నెక్ ఏ లైన్ మ్యాక్సీ డ్రెస్ అనమాట. అండ్ ఇది షష్మి బ్రాండ్, ఇది న్యూడ్ కలర్, 2999. బట్ నేను అంత ప్రైస్కి అయితే తీసుకోలేదు. సో కొంచెం నాకు ఆఫర్లోనే వచ్చింది, సో అందువల్ల నేను పర్చేస్ చేశాను. అండ్ స్లీవ్స్ కూడా చాలా క్యూట్ అనిపించింది నాకు. స్లీవ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి. అండ్ మెయిన్ దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఈ నడుం దగ్గర ఇలా ప్యాటర్న్ వస్తుంది అనమాట. ఇలా కొంచెం కుచ్చులుగా వస్తుంది, చాలా బాగుంది. అండ్ చాలా పెద్ద గేర్ వస్తుంది అనమాట. అండ్ మీరు ఇది నచ్చలేదని కూడా ఇక్కడ మీరు ఇంత పెద్ద వేస్ట్ బెల్ట్, లెదర్ బెల్ట్ కనుక పేర్ చేస్తారంటే చాలా బాగుంటుంది లుక్. అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మీరు ప్రిఫర్ చేయొచ్చు. నేనైతే ఎక్సెల్ తెప్పించాను, మీరు మళ్ళీ డబుల్ ఎక్సెల్ అనుకుంటారేమో. నేను ఎక్సెల్ తెప్పించాను, నాకు కరెక్ట్గా ఫిట్ అయిపోయింది. అండ్ ఇలాంటివి ఏంటంటే బాడీ పాజిటివిటీ ఉన్నోలే వేసుకుంటే బెటర్. అంటే మ్యారేజ్ అయ్యి, అంటే నేను ఇప్పుడు ఎలా అయితే ఉన్నానో, సో అలాంటి వాళ్ళు ప్రిఫర్ చేయాలంటే మీ బాడీ మీద మీకు చాలా పాజిటివిటీ ఉండాలి. ఎందుకంటే ఇది స్కిన్కి ఫిట్ అవుతుంది, ఓకేనా. నేను వీడియోలో కూడా చూపించాను. స్కిన్కి ఫిట్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ బెల్లి సాగ్ ఉంటుంది కదా, అది క్లియర్గా కనిపించింది. మీరు టమ్మీ టక్కర్ ఏమైనా వేసుకోవచ్చు, లేదంటే ఓకే ఏదైతే ఏంటి నా బాడీ నా ఇష్టం, నా బట్టలు నా ఇష్టం అనుకునే వాళ్ళు, పాజిటివ్గా థాట్ చేసే వాళ్ళు అయితే హ్యాపీగా వేసుకోవచ్చు. బట్ బాడీ ఎగ్జాక్ట్గా షేప్ నాకు నచ్చలేదు, కనిపించకూడదు, ఇలా కొంచెం షై ఫీల్ అయ్యే వాళ్ళు అయితే ప్రిఫర్ చేయొద్దు. సో ముందే చెప్తున్నా. సో నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇంతకుముందు కూడా నేను చాలా ఇన్సెక్యూర్గా ఉండేదాన్ని బాడీ గురించి, బట్ ఇవన్నీ వదిలేసాను. ఎందుకు మన బాడీ మన ఇష్టం, మన బట్టలు మన ఇష్టం, ఎవరైనా మనకు పెడుతున్నారా, ఎవరైనా మనకు కొని పెడుతున్నారా, మనకి ఏమైనా తిండి పెడుతున్నారా అన్నట్టు అనిపించేస్తుంది. సో ఇవన్నీ నేను ఇప్పుడే ట్రై చేశాను అనమాట, అందువల్ల ఇలా మళ్ళీ అన్ఫోల్డ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి గ్రీన్ కలర్. వెకేషన్కి మెయిన్ కొన్ని కామన్ కలర్స్ అనేవి చాలా ఎలివేట్ చేస్తాయి. ఫస్ట్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ చాలా బాగుంటుంది వెకేషన్స్కి. అండ్ ఆల్సో గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది. ప్యారెట్ గ్రీన్ కాదు, అదేంటి మింట్ గ్రీన్ ఉంటుంది చూసారా, ఆ టైప్ చాలా బాగుంటుంది. లగ్జరీ గ్రీన్ చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇదిగో ఈ కలర్
నెయిల్ పాలిష్ కలర్ ఉంది చూసారా అది, అండ్ ఆల్సో లావెండర్ లిలాక్ ఇలాంటివి ఏంటంటే చాలా లగ్జరీగా కనిపిస్తాయి ఫొటోస్కి. చాలా బాగా మంచి మీకు బ్యాక్గ్రౌండ్ ఎంత బాగున్నా సరే మీ డ్రెస్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ది, అది లేసిపోయాడు అనమాట. సో మా వాడు వీడియో పనులు నన్ను ఏం చేసుకునేవాడు. సో టక్కమని లేచి కూర్చుంటే హాయ్ డాడా హాయ్ చెప్పు చిన్నవాడు. ఏమైంది భయపడ్డా ఉంటాడు. హాయ్ చెప్పు హాయ్ హలో చెప్పండి. సో బాగుంది మా బాగుంది డ్రెస్, డిఫరెంట్గా ఉందా? మీ మమ్మీలో లేనా కదా? నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది ఏంటంటే మనకి కొంచెం లూజ్ డ్రెస్ వస్తుంది, లైక్ ఓవర్ సైజ్ లాగా వస్తుంది అనమాట. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఎట్లా వస్తాయి, బెలూన్ స్లీవ్స్ వస్తాయి. అండ్ ఆల్సో ఓవరాల్ డ్రెస్ మొత్తం ఎలా వస్తుంది. సో ఇలా ప్యాటర్న్ టైప్ కాకుండా నార్మల్ ప్లెయిన్ వేసుకున్నా చాలా బాగుంటుంది. ప్యాటర్న్కి మీరు ఇది కొంచెం ఎలివేట్ చేయాలంటే బెల్ట్ పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. బెల్ట్ వేసుకోకపోతే మొత్తం ఏదో కరెక్ట్గా చెప్పడానికి ఏదో గోన్స్ అని చేసుకున్నట్టు ఉంటుంది కరెక్ట్గా చెప్పాలంటే భాషలోనే. అండ్ దీనికి వెనకాల ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు సో దట్ మనకి బ్రెస్ట్ దగ్గర కొంచెం ఫిట్ ఉంటుంది. అయినా సరే నాకు ఎందుకో ఇక్కడ మొత్తం అంతా ఒకే దీనిలాగా అనిపించింది డ్రెస్. ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ బై ది వే ఇది కూడా మనం సమ్మర్లో వేసుకొని బయటకు వెళ్ళాము, వెకేషన్ డ్రెస్ మాత్రమే ఇది. సమ్మర్లో వేసుకొని వెళ్తే మనకు చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. సమ్మర్లో చాలా మినిమల్ క్లాత్స్ సాఫ్ట్ అండ్ ఆల్సో కాటన్ కదా మనం వేసుకుంటాము. బట్ ఇది ఏంటంటే కొంచెం గురకొరలాడుతుంది అనమాట, లైక్ ఉక్కు పెడుతుంది అనమాట, బాగా సఫికేటింగ్ అనిపించేస్తుంది ఇలాంటి డ్రెస్లు. సో క్వాలిటీ అంతా చాలా బాగుంది. వెకేషన్ కోసమే మీరు వింటర్లో కూడా వేసుకోవచ్చు, వెకేషన్లో కూడా వేసుకోవచ్చు. సో అలాంటి వెకేషన్లో కూడా మీరు ఎదురు హిల్ స్టేషన్కి వెళ్తేనే బాగుంటుంది తప్ప నార్మల్గా వేరే వెకేషన్స్కి వెళ్తాం కదా, సో సమ్మర్ ఎండ బాగా తగిలింది, సో అక్కడికి వేసుకోవడానికి సెట్ కాదు. సో ఫ్రాంక్గా చెప్తున్నా. అండ్ ఇది కరెక్ట్గా ఫ్యాబ్రిక్ తెలియాలంటే మీరు వెనకాతలా చూస్తే తెలిసిపోతుంది. ఫ్యాబ్రిక్ చూసారా, సౌండ్ చూసారా ఎలా వస్తుందో. సో ఆ టైప్ ఫ్యాబ్రిక్ అన్నమాట, రేయాన్ టైప్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా చెప్పాలంటే. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది కూడా సాలిడ్ ఫ్యాబ్రిక్దే. సేమ్ నేను ఇందాక స్కిన్ కలర్ ఏదైతే చెప్పానో ఫ్యాబ్రిక్ థిక్ ఫ్యాబ్రిక్ అని సేమ్ అట్లనే ఫ్యాబ్రిక్ వస్తుంది. బట్ ఇది ఎంత స్టైలిష్గా ఉంది తెలుసా వేసుకున్న తర్వాత. అండ్ ఇది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్ చూపిస్తా. సో ఇలా వస్తుంది, కాలర్ నెక్ వస్తుంది అండ్ ఆల్సో షార్ట్ స్లీవ్స్ వస్తాయి. అండ్ సైడ్ వచ్చేసి మనకి ఇలా తాళ్ళు వస్తాయి అన్నమాట. ఇది కొంచెం స్టైల్ చాలా బాగుంది, అంటే కొంచెం యూనిక్గా అనిపించింది. యూనిక్ అంటే యూనిక్ కూడా కాదు, డిఫరెంట్గా అనిపించింది, యూనిక్ కాదు కానీ. సో మనకి కొన్ని వర్డ్స్ బాగా అలవాటు అయిపోతాయి యూట్యూబర్స్కి, యూనిక్ అని చెప్పి సూపర్ అని చెప్పి ఇలాంటి కొన్ని కామన్గా వర్డ్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో పక్కన వచ్చేసి ఇలా ఉంది. ఇవి మీరు టై చేసుకోవచ్చు. ఇవి టై చేసుకోవడం వల్ల ఏంటంటే బ్రెస్ట్కి అండ్ ఆల్సో నడుంకి కూడా షేప్ ఏదైతే ఉంటుందో అది వస్తుంది అనమాట, లేదంటే మనకు ప్లెయిన్గా కనబడుతుంది. అండ్ ఇది ఫ్లోర్ లెంత్ వస్తుంది. ఇది కూడా ఇందులో కూడా మీకు సైజెస్ అనేవి ఉన్నాయి అండ్ ఆల్సో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ నేనైతే ఇది ప్రిఫర్ చేశాను. ఈ లొకేషన్కి మమ్మీ వాళ్ళ లొకేషన్కి డ్రెస్ ఈ కలర్ ఒకటే వస్తుందని చెప్పి ఇది ప్రిఫర్ చేశాను. బట్ దీనికి కూడా మీరు లెదర్ బెల్ట్ వేస్తే చాలా బాగుంటుంది. అండ్ వాడు చూసారు అలా చూస్తున్నాడు. ఓపో బంగారమే, నా బంగారు రాజు, చిన్ని కొడుకు. నువ్వు అలా చూస్తే వీడియో చేయలేను కదా నేను. చిన్ని కొడుకులే పెద్ద కొడుకులు, చిన్ని కొడుకులు పెద్ద కొడుకులు. అదిగా చిన్ని కొడుకు నీళ్ళందని చేస్తా. మీరేనా సోమరు. నువ్వు వీడియో చేసి ఆడుకుందామ్మా. ఈ డ్రెస్ కూడా ఏంటంటే సేమ్ బాడీ పాజిటివిటీ, లైక్ పోస్ట్ పార్టమ్ లాగా నాలాగా ఏమైనా ట్రై చేస్తూ ఉంటే మాత్రం ఫిట్గా ఉంటుంది డ్రెస్, ఒంటికి అంటుకుంటుంది. లైక్ మీ బాడీ షేప్ ఏదైతే ఉందో అది ఎలివేట్ చేస్తుంది. సో మీ బాడీ షేప్ కావద్దు, అలా చూపించవద్దు అని అనుకుంటే కనుక అవాయిడ్ చేయండి. లేదంటే డ్రెస్ చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి బెల్ట్ పేర్ చేయడానికి బాగోదు, ఎందుకంటే సైడ్ ఇలా తెట్స్ వచ్చాయి కాబట్టి లెదర్ బెల్ట్ ఇలాంటివి ఏమైనా పేరప్ చేయడానికి బాగోదు. ఈ డ్రెస్ ఎలా ఉందో అలా వేసుకుని స్నీకర్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అసలు యాక్సెసరీస్ ఏం వేసుకోకపోయినా సరే చాలా బాగుంటుంది డ్రెస్, వెకేషన్ డ్రెస్ అనమాట. ఇందులో నా సజెషన్ ఏంటంటే నావీ బ్లూ ఉంది, నావీ బ్లూ ట్రై చేయండి, చాలా బాగుంది. నాకు ఇక్కడ నావీ బ్లూ రాలేదు నా లొకేషన్కి, అది అవుట్ ఆఫ్ స్టాక్ ఉందో, లైక్ ఎక్సెల్ సైజ్ లేదు. నేనైతే ఎక్సెల్ తెప్పించాను. సో ఇది సైజ్ ఎక్సెల్. సో ట్రై చేయండి, ఓకేనా. అండ్ నాలాగా నా అంత పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కూడా నాకు తెలిసి ఎక్సెల్ సరిపోతుంది. ఇది మెయిన్ ఇవి ఏంటంటే స్ట్రెచ్ అవుతాయి, కొద్ది గొప్ప స్ట్రెచ్ అవుతాయి ఇలాగా. సో మరీ ఎక్కువ కాకపోయినా కొంచెం అయినా సరే చూసారా
స్ట్రెచ్ అవుతాయి. సో అందువల్ల ఇవి కొంచెం ఫిట్ అయిపోతాయి. మీరు వేసుకునేటప్పుడు కొంచెం టైట్ ఉన్నా వేసుకునేది కొంచెం ఫిట్ అనిపించేస్తాయి అనమాట. అండ్ ఈ వీడియోలో లాస్ట్ అది వచ్చేసి ఇది కాటన్ అనుకొని నేను పర్చేస్ చేశాను, బట్ కాటన్ కాదు, రేయాన్ అండ్ ఆల్సో కాటన్ మిక్స్ వస్తుంది. ఇది వచ్చేసి డ్రెస్ కొంచెం మల్టీ కలర్ వస్తుంది అనమాట. అండ్ సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది కూడా వెకేషన్ టైప్ డ్రెస్, చాలా బాగుంటుంది. అండ్ నేను వేసుకున్న తర్వాత కరెక్ట్ ఫిట్ అయిపోయింది. అండ్ నాకు కొంచెం లూజ్ కూడా అయింది. అండ్ ఇది సైజ్ కూడా నేను ఎక్సెల్ తెప్పించాను, ఎక్సెల్. అండ్ ఇది కాటన్ కాదు, మీరు కాటన్ అలా కనిపిస్తుంది కానీ కాటన్ కాదు, కాటన్ ప్లస్ రేయాన్ మిక్స్ అనమాట డ్రెస్. సో ఓవరాల్ ఇలా వస్తుంది డ్రెస్ అంతా కూడా. అండ్ దీనికి ఏంటంటే మీకు ఇలా బెల్ట్ అనేది ఇచ్చారు, ఇలాగా ఇది చూసారా, లీవ్స్తో బెల్ట్ ఇచ్చారు. దీనికి హుక్స్ ఉంటాయి అన్నమాట ఈ డ్రెస్కి. సో మీరు ఆ బెల్ట్ అనేది పేర్ చేయొచ్చు. జస్ట్ ఒక లుక్ కోసం మాత్రమే, అది పెద్ద టైట్ అయ్యేలా ఏమి ఉండదు. ఇది మీకు కనిపిస్తుంది కొంచెం ప్లాస్టిక్ లాగా కనిపిస్తుంది. సో ఇది ఇస్తారనమాట. అండ్ దీనికి కొంచెం సో ఓవరాల్ డ్రెస్ అయితే ఇది. అండ్ దీనికి మధ్యలో ఇలా స్లిట్ వస్తుంది అనమాట డ్రెస్కి. అండ్ ఇక్కడ కొంచెం డిజైన్ లాగా ఇచ్చారు. నేను ఇది పాకెట్స్ ఏమో అనుకున్నాను, బట్ ఇవి పాకెట్స్ కావు, జస్ట్ డిజైన్ మాత్రమే రెండు కూడా. అండ్ నేను వేసుకుంది నేను పక్కన యాడ్ చేస్తాను కదా, మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎలా ఉందని తెలుస్తుంది. అండ్ వెనకాతలో వచ్చేసి మొత్తం కాలర్ నెక్ ఇచ్చారు దీనికి. అండ్ బాగుంది, లుక్ అయితే చాలా బాగుంటుంది, ఫొటోస్కి చాలా బాగుంటుంది అనమాట వెకేషన్కి వెళ్ళేటప్పుడు. సో ఇది ట్రై చేయండి ఇన్కేస్ నచ్చినట్టయితే. బాగుంది, కంఫర్టబుల్గా ఉంది, మీరు సమ్మర్లో కూడా వేర్ చేయొచ్చు ఇది, ఎందుకంటే కాటన్ ప్లస్ రేయాన్ మిక్స్ కాబట్టి అంత మీకు ఉక్కగా అనిపించదు అనమాట. సో ఇందాక అంటే కొంచెం సాలిడ్ మెటీరియల్ కాబట్టి కొంచెం ఉక్కగా అనిపిస్తాయి. సో ఇవి నేను పర్చేస్ చేసినవి అయితే. అండ్ ఇంకొకటి ఇది చూపించాను కదా, టోటల్ నేను 5 తీసుకున్నాను ఈ టాప్తో పాటు. సో నెక్స్ట్ నేను సారీస్ తీసుకున్నాను, అది నేను ముందు పెట్టానో తర్వాత పెడతానో నాకు ఐడియా లేదు. సో అవి కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా సేల్ ఉంటే నేను మధ్యలో అప్డేట్ చేస్తాను, ఇన్ కేస్ అమెజాన్ సేల్ ఏమైనా ఉంటే. సో అంతే, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. బై ది వే, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తానని మర్చిపోయాను. డిస్క్రిప్షన్ బాక్స్లో ఆబ్వియస్లీ లింక్స్ ఇస్తాను కదా చూపించినప్పుడు. సో లింక్స్ అనేవి చెక్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ, టాటా, బాయ్.